ఈ రోజు క్లాస్లో మనం గ్లాండ్యులార్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎపిథీలియం అనేది ఏ విధంగా క్లాసిఫై అయ్యింది అండ్ వాటిలో క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుందనేది నేను ప్రీవియస్ క్లాసెస్లో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసేసి ఈ క్లాస్ వినండి నాన్న, క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్లాండ్యులార్ ఎపిథీలియం అనేది లాస్ట్ టాపిక్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూలో ఇది లాస్ట్ టాపిక్, గ్లాండ్యులార్ ఎపిథీలియం. సో నేను ప్రీవియస్ క్లాసెస్లో నేను క్లాసిఫికేషన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. నెక్స్ట్ దాని తర్వాత మనం గ్లాండ్యులార్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. సో నేను ప్రీవియస్ క్లాస్లో మనము బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ని బేస్ చేసుకొని ఎపిథీలియల్ టిష్యూ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫంక్షన్ ని, దాని యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క పనిని బట్టి ఎపిథీలియల్ టిష్యూ అనేది 2 విధాలుగా డివైడ్ అయింది. అది ఏంటి, ఆ విభజన ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం. బేస్డ్ ఆన్ ద ఫంక్షన్, ఎపిథీలియల్ టిష్యూ is classified into 2 types. In that, number 1 is covering and lining epithelium. Covering and lining. Covering and lining epithelium. దీని యొక్క ఫంక్షన్ ఏంటి, మన బాడీ పార్ట్స్ ని కవర్ చేస్తుంది అండ్ ఏదైనా ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ తీసుకున్నా కానీ, ఏదైనా ఇంటర్నల్ ఆర్గన్స్ తీసుకుంటే దాన్ని కవర్ చేస్తుంది, అవుటర్ గా కవర్ చేస్తుంది అండ్ ఇన్నర్ గా లైనింగ్ చేస్తుంది. దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం. కవర్ చేస్తుంది, లైనింగ్ చేస్తుంది బాడీ పార్ట్స్. అండ్ నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ఎపిథీలియల్ టిష్యూ, నెక్స్ట్ టైప్ ఈస్ అబౌట్ గ్లాండ్యులార్ ఎపిథీలియం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇది, గ్లాండ్యులార్ ఎపిథీలియం. ప్రీవియస్ క్లాసెస్ లో నేను కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం గురించి చెప్పేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి, దీని యొక్క ఫంక్షన్ ఏంటి, కవర్స్ అండ్ లైన్స్. లైనింగ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. అండ్ గ్లాండ్యులార్ ఎపిథీలియం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ సింథసైజ్ చేస్తుంది, ఇట్ సింథసైజెస్ అండ్ సెక్రీట్స్. గ్లాండ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్, గ్లాండ్యులార్ ఎపిథీలియం యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే, ఏదైనా ప్రొడక్ట్స్ ని, ఎంజైమ్స్ ని కానీ, హార్మోన్స్ ని కానీ సింథసైజ్ చేస్తుంది, సెక్రీట్ చేస్తుంది. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గ్లాండ్యులార్ ఎపిథీలియం ఇస్ టు సెక్రీట్ ఆర్ సింథసైజ్. నెక్స్ట్, ఈ కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం చెప్పాను కదా, అందులో కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం again classified into 2 types based on what, దేన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకా కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం అనేది డివైడ్ అయింది. ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న, చూసుకోండి ఒకసారి, క్లియర్ గా ఉంది అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇక్కడ కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్ లేయర్స్. నెంబర్ ఆఫ్ సెల్ లేయర్స్, సెల్ యొక్క లేయర్స్ ని బట్టి కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం అనేది 2గా డివైడ్ అయింది. అవేంటి, సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం. Based upon the number of cell layers, covering and lining epithelium is classified into simple epithelium, compound epithelium. ఇంకొకటి ఏంటి, సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. సూడో స్ట్రాటిఫైడ్, ఇక్కడ ఏంటి, ఫస్ట్ నేను సింపుల్ ఏంటో చెప్తాను నాన్న. సింపుల్ అంటే ఇక్కడ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ ఎపిథీలియంలో లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటుంది, ఒకటే లేయర్ లో ఉంటుంది. కాంపౌండ్ ఎపిథీలియంలో వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్ లేయర్స్. ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అండ్ ఫోర్త్ లేయర్. ఇలా మనకు చాలా లేయర్స్ అనేవి ఉంటాయి. సింపుల్ ఎపిథీలియంలో సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, కాంపౌండ్ ఎపిథీలియంలో చాలా లేయర్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. అయితే సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అనేది ఇంకొకటి ఉంటుంది నాన్న. అది ఏంటంటే, సూడో స్ట్రాటిఫైడ్ అంటే మనకు కొన్ని సెల్స్ అనేవి పెద్దగా ఉంటాయి, కొన్ని సెల్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని సెల్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని సెల్స్ చిన్నగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ కింద ఉన్న లేయర్స్ అనేవి ఒకలాగా, పైన ఉన్న లేయర్స్ అనేవి ఒకలాగా కనిపిస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ ఇవి మాత్రం సింగిల్ లేయర్డే. యాక్చువల్లీ అయితే సింగిల్ లేయర్ లోనే ఉంటాయి, కానీ కొన్ని సెల్స్ చిన్నగా ఉండడం వల్ల, కొన్ని సెల్స్ పెద్దగా ఉండడం వల్ల ఏంటి అంటే
ఇవేంటి సూడో స్ట్రాటిఫైడ్ అని మనకు అనిపిస్తుంది అనమాట. సూడో స్ట్రాటిఫైడ్ అంటే కాంపౌండ్ లేయర్ గా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ అండర్ సింపుల్ ఎపిథీలియం లోనే మనం చదువుకునేటప్పుడు మాత్రం, రైట్. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద సెల్ లేయర్స్ కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం. ఇప్పుడు సింపుల్ ఎపిథీలియం క్లాసిఫికేషన్ ఎలా అవుతుంది, కాంపౌండ్ ఎపిథీలియం క్లాసిఫికేషన్ దేని బేస్ చేసుకొని అవుతుందో చూద్దాం. అయితే సింపుల్ ఎపిథీలియం is classified into 3 types. దేన్ని బేస్ చేసుకొని, based on the shape of the cell. సెల్స్ యొక్క షేప్ ని బట్టి, షేప్ ఆఫ్ ద సెల్స్ ని బట్టి సింపుల్ ఎపిథీలియం is classified into ఫస్ట్ వన్ స్క్వామస్ టైప్ సెల్స్ ఉంటేనేమో స్క్వామస్ ఎపిథీలియం అంటాము. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూబాయిడల్ షేప్డ్ సెల్స్ ఉంటే వాటిని మనం ఏమంటాము, సింపుల్ క్యూబికల్ ఆర్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సెల్స్ యొక్క షేప్ ని బట్టి సింపుల్ ఎపిథీలియం లో ఏమన్నాము, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నాము. ఈ సెల్స్ యొక్క షేప్ ని బట్టి సింపుల్ ఎపిథీలియం ఈస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం, సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. స్క్వామస్ షేప్డ్ అంటే ఏం లేదు నాన్న, టైల్స్ లాగా. టైల్స్ మనము ఇంట్లో వేసుకునే బండల్ టైల్స్ ఏ విధంగా అయితే సాఫ్ట్ గా ఏ విధంగా అయితే ఉంటాయో అలా సెల్స్ స్క్వామస్ టైప్ లో ఉంటే ఫ్లాట్ సెల్స్ అని కూడా అంటాం మనం. ఫ్లాట్ సెల్స్ ఆర్ స్క్వామస్ సెల్స్ ఉంటే దాన్ని సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అంటాము. క్యూబ్ షేప్డ్ సెల్స్ ఉంటే సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాము. కాలమ్నార్ షేప్డ్ సెల్స్ ఉంటే సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం అని అంటాము. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, సూడో స్ట్రాటిఫైడ్ కూడా సింపుల్ ఎపిథీలియం కిందకే వస్తుంది. సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, ఇది సింపుల్ ఎపిథీలియం యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ కాంపౌండ్ ఎపిథీలియం యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. కాంపౌండ్ ఎపిథీలియం కి ఇంకో నేమ్ ఉంటుంది, అదేంటి అంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని కూడా అంటాం. కాంపౌండ్ ఎపిథీలియం అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ లేయర్స్ ఆఫ్ సెల్ లేయర్స్. ఇక్కడ చాలా సెల్ లేయర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ క్లాసిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా ఇందాక సింపుల్ ఎపిథీలియం లో బేస్డ్ అపాన్ ద సెల్ షేప్ ని బట్టి సింపుల్ ఎపిథీలియం ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పాం. కానీ కాంపౌండ్ ఎపిథీలియం లో క్లాసిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ ద స్ట్రెచబిలిటీ. స్ట్రెచ్ అవుతుందా కావట్లేదా, అంటే లాగితే ఇట్లా లాగినట్టు అవుతుంది అనమాట. స్ట్రెచబుల్ అంటే లాగినట్టు అవ్వడం అనమాట. స్ట్రెచబుల్ బేస్ ని వేసుకొని ఇక్కడ కాంపౌండ్ ఎపిథీలియం అనేది 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది. నెంబర్ 1 వచ్చేసి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, నెంబర్ 2 ఇస్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సింపుల్ స్ట్రాటిఫైడ్ అంటాము, సింపుల్ స్ట్రాటిఫైడ్. ఇక్కడ ఏంటంటే స్ట్రెచబిలిటీ అనేది ఏమీ ఉండదు, నాన్ స్ట్రెచబుల్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ నాన్ స్ట్రెచబుల్ ఎపిథీలియం ఆర్ సింపుల్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. Based on the stretchability, compound epithelium is classified into 2 types. Number 1 is simple stratified epithelium. It is also otherwise known as, ఇంకో పేరేంటి సింపుల్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం కి అంటే నాన్ స్ట్రెచబుల్ ఎపిథీలియం అని అంటాం. ఇక్కడ స్ట్రెచబుల్ అవ్వదన్నమాట. స్కిన్ అంటే మన బాడీ ఆర్గన్స్ అనేవి స్ట్రెచబుల్ అవ్వవు ఈ ఎపిథీలియం ఉంటే. అదే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ట్రాన్సిషనల్ ఎపిథీలియం వచ్చేసి it is the stretchable epithelium. Stretchable epithelium. What is the other name for transitional epithelium? It is stretchable epithelium. Stretchable epithelium. అయితే ఈ ఎపిథీలియం ఇప్పుడు స్ట్రాటిఫైడ్, సింపుల్ స్ట్రాటిఫైడ్ ఆర్ నాన్ స్ట్రెచబుల్ ఎపిథీలియం ఏదైతే ఉంటుందో మన బాడీ పార్ట్స్ లో, అక్కడ బాడీ అనేది స్ట్రెచ్ అవ్వదు అనమాట, అంటే లాగినట్టు అవ్వదు. అదే ట్రాన్సిషనల్ ఎపిథీలియం చూసుకుంటే ఇది స్ట్రెచబుల్ ఎపిథీలియం. ఎక్కడైతే ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఉంటుందో మన బాడీలో అక్కడ మనం స్ట్రెచబిలిటీ అనేది చూస్తాం, రైట్.
ఇక్కడ ఏంటి మనకు యూరినరీ బ్లాడర్ తీసుకుంటాం నాన్న. ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఒకసారి చూడండి. ట్రాన్సిషనల్ ఎపిథీలియం యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా మనకి. ఏదైతే మనము టాయిలెట్ ని స్టోర్ చేసుకునేది యూరినరీ బ్లాడర్ ఎక్కడైతే ఉంటుందో అందులో మనము చాలా సేపు వరకు టాయిలెట్ అలాగే ఆపుకుంటే ఏమవుతుంది అంటే అది స్టోరేజ్ నిండిపోతుంది. నిండిపోయి అక్కడ మనకు యూరినరీ బ్లాడర్ అనేది స్ట్రెచబుల్ అవుతుంది. ఎప్పుడైతే మనము యూరిన్ అనేది బయటకి ఎక్స్క్రీట్ చేస్తామో అప్పుడు అది నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది అనమాట. ఇది స్ట్రెచబుల్ ఎపిథీలియం ఆ ట్రాన్సిషనల్ ఎపిథీలియం యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాసెస్ అన్ని పర్ఫెక్ట్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సింపుల్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద సెల్స్. ఇట్ ఈస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం. సో ఇవి మనకు కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏం చెప్పాను, కవరింగ్ అండ్ ఏంటి బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ఎపిథీలియల్ టిష్యూ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియం, గ్లాన్యులార్ ఎపిథీలియం. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం గ్లాన్యులార్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేద్దాం. గ్లాన్యులార్ ఎపిథీలియం. గ్లాన్యులార్ ఎపిథీలియం ఈ పేరే మనకి ఇండికేట్ చేస్తుంది. గ్లాన్యులార్ ఎపిథీలియం అంటే ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఒక దగ్గర చేరితే ఒక టిష్యూగా ఫామ్ అవుతాయి, దాన్ని మనం ఎపిథీలియం అంటున్నాం. మరి గ్లాన్యులార్ ఎపిథీలియం అని ఎందుకు అంటున్నాము? ఏదైతే ఎపిథీలియం గ్లాండ్స్ లో మన బాడీలో గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్ ని అండ్ ఎంజైమ్స్ ని సెక్రెట్ చేసే గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండే ఎపిథీలియం ని మనం గ్లాన్యులార్ ఎపిథీలియం అంటున్నాము. The epithelium, that is epithelial cells, group of epithelial cells together forms epithelium. The epithelium that is present in the glands, epithelium ఏదైతే glands లో ఉంటుందో, epithelium that is present in the glands, we call it as glandular epithelium. Glandular epithelium లో cells ఉంటాయి కదా, epithelial cells. ఆ cells shape అనేది, the cells shape may be, cells యొక్క షేప్ క్యూబాయిడల్ అయినా ఉండొచ్చు లేదా కాలమ్నార్ షేప్డ్ సెల్స్ అయినా ఉండొచ్చు. గ్లాన్యులార్ ఎపిథీలియం లో ఏవైతే సెల్స్ ఉంటాయో, సెల్సే కదా మనకి ఎపిథీలియం ఒక టిష్యూని ఫామ్ చేయాలంటే సెల్స్ ఒక దగ్గర జాయిన్ అవుతే దాన్ని మనం టిష్యూ అంటున్నాం కదా. ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్, గ్లాన్యులార్ ఎపిథీలియల్ సెల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే షేప్ ఏదర్ క్యూబాయిడల్ షేప్ అయినా ఉండొచ్చు, కాలమ్నార్ షేప్డ్ అయినా ఉండొచ్చు. రైట్. అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్లాండ్స్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. గ్లాండ్స్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. గ్రూప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అంటే ఎపిథీలియల్ టిష్యూ కదా. సెల్స్ టుగెదర్ గ్రూప్ గా ఉంటే దాన్ని మనం గ్రూప్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ మోడిఫైడ్ టు సింథసైజ్. ఇవి ఏం చేస్తున్నాయి? ది సింథసైజ్ అండ్ సెక్రీట్స్. ఆల్రెడీ నేను చెప్పాను గ్లాన్యులార్ ఎపిథీలియం యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి? సింథసైజ్ ఆర్ సెక్రీట్స్. సెక్రీషన్ ఆర్ సింథసైజ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది మనకు గ్లాన్యులార్ ఎపిథీలియం యొక్క మెయిన్ బేసిక్ ఇంట్రడక్షన్. గ్లాన్యులార్ ఎపిథీలియం, the glands which consist of glandular epithelium. ఇక్కడ సెల్స్ షేప్ వచ్చేసి క్యూబాయిడల్ ఆర్ కాలమ్నార్ షేప్ అయినా ఉంటాయి. ఇక్కడ గ్లాండ్స్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. గ్లాండ్స్ లో మనకు గ్లాండ్స్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. They modified the main function of this group of epithelial cells or glandular epithelium is to synthesize and secrete. Secretion and synthesize అనేది దీని యొక్క మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ మనము బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ పోరింగ్ ఆఫ్ దేర్ సెక్రీషన్. అయితే మనకు ఇక్కడ ఏంటి సెక్రెట్ చేస్తుంది అని చెప్తున్నాను కదా నేను. గ్లాండ్స్ అనేవి గ్లాన్యులార్ ఎపిథెలియల్ సెల్స్ అనేవి ఏదైనా ప్రొడక్ట్ ని సెక్రీట్ చేస్తున్నాయి. అయితే ఆ సెక్రీట్ అయిన ప్రొడక్ట్
మనకు దేని ద్వారా వెళ్తుంది, ట్యూబ్ ద్వారా వెళ్తుందా లేదా నార్మల్ గా డైరెక్ట్ గా బ్లడ్ లోకే ఎంటర్ అవుతుందా అనేది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ గ్లాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ గా క్లాసిఫై అయ్యాయి. గ్లాండ్స్ అయితే మెయిన్ గా మనం 2 టైప్స్ అంటాము. ఇంకొకటి మిక్స్డ్ ఉంటుంది, మిక్స్డ్ గ్లాండ్స్ ఆర్ హెట్రోక్రైన్ గ్లాండ్స్. అవి వచ్చేసి ఏంటంటే దాంట్లో బోత్ ఎక్సోక్రైన్ పార్ట్ ఉంటుంది, ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. ఒక నిమిషం నాన్న, మీకు క్లియర్ గా చెప్తాను కన్ఫ్యూషన్ లేకుండా. based on the mode of pouring of their secretion, based on the mode of pouring of their secretion, pouring of their secretion, their secretion అంటే ఎవరి సెక్రీషన్, గ్లాండ్స్ యొక్క సెక్రీషన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ సెక్రీషన్ ఏదైతే మనకు గ్లాండ్స్ సెక్రీట్ చేసుకుంటాయో సెక్రీటరీ ప్రొడక్ట్స్ అనేది ఎలా ఏ మెథడ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ మోడ్ ఆఫ్ పోరింగ్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని గ్లాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. మెయిన్ గా వచ్చేసి 2 టైప్స్. దే ఆర్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హెటిరోక్రైన్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ అనేది ఉంటుంది. మిక్స్డ్ గ్లాండ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఎక్సోక్రైన్ పార్ట్ ఉంటుంది, ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ లో చెప్తాను చూడండి. బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ పోరింగ్ ఆఫ్ దిస్ సెక్రీషన్, గ్లాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. దే ఆర్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇంకొకటి ఏంటి మనకు మిక్స్డ్ గ్లాండ్ or heterocrine glands. Heterocrine glands. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి ఇంకో నేమ్ వచ్చేసి ఏంటంటే దీస్ ఆర్ ద డక్ట్ గ్లాండ్స్. డక్ట్ గ్లాండ్స్ అంటాము లేదా ట్యూబ్ గ్లాండ్స్ అని కూడా అంటాము. అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ వచ్చేసి డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్. ఇక్కడ మిక్స్డ్ గ్లాండ్స్ ఆర్ హెటిరోక్రైన్ గ్లాండ్స్ వచ్చేసి ఇట్ హ్యాస్ బోత్ ఎక్సోక్రైన్ పార్ట్ ఉంటుంది అండ్ ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. ఇవి రెండు చేసే ఫంక్షన్స్ ఈ మిక్స్డ్ గ్లాండ్స్ లో ఒకటేసారి జరుగుతాయి అన్నమాట. ఎక్సోక్రైన్ పార్ట్ ఉంటుంది, ఎండోక్రైన్ పార్ట్ అనేది ఉంటుంది. అయితే ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఇప్పుడు ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ వీటిని మనము ఏమంటున్నాము, డక్ట్ గ్లాండ్స్ అంటున్నాము. డక్ట్ గ్లాండ్స్, వై వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ డక్ట్ గ్లాండ్స్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ ఏదైతే ఈ సెక్రీషన్ చేసుకుంటుందో ఇక్కడ మెయిన్ గా మనకి ఏంటి ఎక్సోక్రైన్ గ్లాండ్స్ సెక్రిటరీ ప్రొడక్ట్స్ ఏముంటాయి అంటే ఎంజైమ్స్ ఉంటాయి, అదర్ సెల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సెల్ ప్రొడక్ట్స్ అండ్ ఏంటి ఎంజైమ్స్. మెయిన్ గా ఎక్సోక్రైన్ గ్లాండ్ సెక్రీట్స్ ఎంజైమ్స్. ఇక్కడ ఏం సెక్రీట్ చేసుకుంటుంది, ఎంజైమ్స్ ని సెక్రీట్ చేస్తుంది అండ్ అదర్ సెల్ ప్రొడక్ట్స్ ని సెక్రీట్ చేస్తుంది. సెక్రీట్స్, ఎంజైమ్స్ అండ్ సెల్ ప్రొడక్ట్స్. అయితే ఈ సెక్రీట్ అయిన ఎంజైమ్స్, సెల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు టార్గెట్ సైట్ కి అనేది వెళ్ళాలి. ఇక్కడ రిలీజ్ అయిన ఎంజైమ్స్ అవన్నీ టార్గెట్ సైట్ కి వెళ్ళాలి. దే నీడ్ టు రీచ్ ద టార్గెట్ సైట్స్ ఫ్లోయింగ్ త్రూ ద ట్యూబ్స్ ద్వారా, డక్ట్ ద్వారా ఆర్ ట్యూబ్స్ ద్వారా దీని సెక్రీషన్ అనేది టార్గెట్ సైట్స్ కి పంపిస్తుంది, వెళ్తుంది. అందుకే దీన్ని మనం డక్ట్ గ్లాండ్స్ అని అంటున్నాము. హియర్ ద సెక్రీటరీ ప్రొడక్ట్స్ ఫ్లోస్ త్రూ ద డక్ట్స్ అండ్ ఎంటర్స్ ద టార్గెట్ సైట్స్. ట్యూబ్ ద్వారా దీన్ని సెక్రీషన్ అనేది ట్యూబ్ ద్వారా సెండ్ అవుతుంది. అందుకే వీటిని డక్ట్ గ్లాండ్స్ అని అంటున్నాము. are known as duct glands because as exocrine secretion or exocrine products reaches the target site flowing through the tubes ద్వారా టార్గెట్ సైట్ లోకి వెళ్తుంది. hence it got the name duct glands. అయితే ఇక్కడ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ యొక్క సెక్రీషన్ ఏముంటుంది, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏముంటాయో చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏమేమి ఉంటాయి అంటే
salivary